దేవుళ్లకు ఎక్కడైనా ఆడవాళ్లు పొంగళ్ళు నైవేద్యం పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. కానీ కడప జిల్లా తిప్పాయపల్లెలో మాత్రం మగవారు పొంగళ్ళు వండుకొని మొక్కులు తీర్చుకుంటూ ప్రత్యేక ఆచారాన్ని చాటుతున్నారు. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగకి ముందు వచ్చే ఆదివారం రోజు గ్రామంలోని సంజీవరాయన్లోని మగవార్లంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. గ్రామంలోని సంజీవరాయనికి విగ్రహం అంటూ ఏమీ ఉండదు. ఓ రాతిని ప్రతిష్ఠించి దానిపై శాసనం రాశారు. దాన్నే నేటికి సంజీవరాయుడిగా భావిస్తూ గ్రామస్తులు పూజలు చేస్తూ మొక్కులు చెల్లిస్తున్నారు. తిప్పాయపల్లి గ్రామం ఉల్లంపేట మండలం అన్నమయ్య జిల్లాలో కలిగినటువంటి గ్రామంలో కలిసి ఉన్న శ్రీ సంజీవరాయ స్వామి ఆంజనేయ ప్రతిరూపము సంజీవ పర్వతాన్ని తేవడం వలన సంజీవరాయ స్వామిగా వెలిసి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమం ప్రతి సంక్రాంతి ముందు ఆదివారం నాడు కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి పాల పొంగళ్ళు అంటే పొంగళ్ళు, బెల్లము, టెంకాయలు, పాలు ఇవన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమము తరతరాల నుండి వస్తున్నటువంటి ఆనవాయితీ ప్రకారం ఇక్కడ వెలసి ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని ఒక వృద్ధ బ్రాహ్మణుడు గ్రామంలోకి వచ్చి ఈ గ్రామం యొక్క బాగోగులను మేము చూడాలంటే దేవుణ్ణి ప్రతిష్టాపిస్తానని చెప్పి ఒక బండరాయిని తీసుకురమ్మని చెప్పడం జరిగింది. అలాంటి రాయిని తెచ్చినప్పుడు ఆ రాతిలో బీజాక్షరములు లిఖించి ఆయన ఒక హద్దును ఏర్పరిచారు.